నమస్తే మన ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను చెప్పేది మనం వడియాలు రకరకాల వడియాలు పెట్టుకుంటుంటాం కదా. ఆ వడియాలు మినప వడియాలని, బూడిద గుమ్మడికాయ వడియాలని, తెలగపిండి వడియాలని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వడియాలు పెట్టుకుంటుంటాము. ఈ వడియాలు ఏంటంటే చాలా ఆరోగ్యకరమైన వడియాలు. ప్రస్తుతం అందరికీ కూడా ముడికల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వేధిస్తున్నప్పుడు మనకి నల్లేరు బాగా ఉపయోగించుకోమంటున్నారు. ఈ నల్లేరుని మనం పులుసు రూపంలో, పచ్చడి రూపంలో తీసుకుంటామంటే చాలా తక్కువ. ఎందుకంటే అస్తమాని పులుసు పచ్చడి అంటే ఇంట్లో అందరూ ఇష్టపడారు. దీనికి ఒక మార్గం ఏదైనా ఉన్నదంటే వడియాల రూపంలో చేసుకున్నాం అనుకోండి, ఏవైనా మనం సాంబార్ పెట్టుకున్నా, పప్పు వండుకున్నా, లేదంటే ఎప్పుడో మనకు కావాలంటే వడియాల రూపంలో వేయించుకుని తింటుంటే అలాగే మన ఒంట్లోకి వెళ్తుంది. ఇది మన నరాలను ఎలాగంటే వజ్రంలా తయారు చేస్తుంది. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ముడికిల నొప్పులతో చాలా ప్రాబ్లంలు పడుతున్నాం. ఎవరో ఎందుకు నేనే చాలా బాధపడుతున్నాను ఈ కాళ్ళ నొప్పులతోని. తగ్గుతుంటాయి మళ్ళీ వస్తుంటాయి, తగ్గుతుంటాయి మళ్ళీ వస్తుంటాయి. ఈ నల్లేరు కొన్నాళ్ళు వాడానంటే మళ్ళీ ఒక 4-5 నెలలు బాగానే ఉంటాను. బాగుండేసరికి మళ్ళీ దీన్ని విడిచిపెట్టేస్తుంటాను, మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి నిరంతరం ఇది వాడాలంటే పిల్లలు దీన్ని ఇష్టపడారు కనుక దీన్ని ఇప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళ ఎముకలు ఉక్కులా తయారవుతాయి. ఈ వడియాలు చేసుకోవడం ఎలాగనేదంటే మనం ఒక పావు మినపప్పు నానబెట్టుకుంటాం. రాత్రి నానబెట్టుకుని ఇలా నానిన దాన్ని మనం గ్రైండర్లో గట్టిగా గారెలకి ఎలా రుబ్బుకుంటాం అలా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాతను ఈ నల్లేరు లేతది ఇలా ఉందనుకోండి, దీన్ని మనం ఇలాగ మిక్సీలో వేసేసుకుని ఇందులో కలిపేసుకోవచ్చు. కొన్ని మనం ముక్కలు తరుక్కుని వేసుకుంటాం, కానీ ఈ నల్లేరు అలా ముక్కలు తరిగి వేసుకోవడానికి ఇబ్బంది. ఎందుకంటే ఇది దురద పెడుతుంది. ఒకవేళ అలా ఎండిన తర్వాత కూడా దురద వచ్చిందంటే కొద్దిగా తినడానికి ఇబ్బంది కనుక దీన్ని మనం పప్పులోని కొద్దిగా నీళ్లు వేసుకుని రుబ్బుకుంటాం కదా, ఆ నీళ్ళకి బదులు దీన్ని మిక్సీలోని ముద్ద చేసుకుని ఆ గ్రైండరు పప్పు బాగా నలిగిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది. లేతవైతే ఇలాగ విరిచేసి వేసేసుకోవచ్చు. చూడండి కొద్దిగా వస్తుంది లేత దానికి, కానీ తీసేటప్పుడు కొద్ది జాగ్రత్త ఏంటంటే ఇలాగ నూనె రాసుకోవాలి చేతికి, లేకపోతే చాలా దురద సురుకుమని దురద పడుతుంది. లేతవి మనం ఇలా కట్ చేసుకేసుకుని గ్రైండర్ మిక్సీలో వేసుకున్నాక పప్పు రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు. కానీ ముదరకాడలు అనుకోండి, దీన్ని మనం కంపల్సరీ దీనికి తొక్క తీయాల్సిందే. మనకి ములక్కాడకి ఎలాగైతే వస్తుంది తొక్క పీచులాగా అలా వస్తుంది. దీన్ని ఇలాగ కత్తితోని మనం చాకుతోను తుంచుకుంటాము. ఈ గుణుపు దగ్గర తీసుకోవాలి. తీసుకున్న తర్వాతను దీనికి ఈ విధంగా తీస్తే చూడండి ఇలాగ వచ్చేస్తుంది. ఇలాగ తొక్క వచ్చేస్తుంది. ఈ తొక్క ఇలా వచ్చేసిన తర్వాత లోన గుజ్జు ఉంటుంది కదా, ఇవన్నీ మనం ఒక చోట ముందుగా అన్నీ చేతికి నూనె రాసుకుని తీసి పెట్టేసుకుంటాం. ఇదిగో కొన్ని నేను తీసి పెట్టాను. లేత దాంతో ప్రాబ్లం లేదు. ఇలా లేతగా ఉన్నదైతే ఇలా డైరెక్ట్గా వేసేసుకుని ఈ గుణుపుల దగ్గర మాత్రం తీసేయాలి, ఎందుకంటే అక్కడ కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇది మిక్సీలో నలగదు. ఇలా తీసి పెట్టుకుంటాం లేతవి. కానీ ముదరదానికి మాత్రం కంపల్సరీ మనం ఇటు అటు ఉన్నటువంటివి తీయాలి. ఇదిగో చూడండి, మీకు మరొకటి చూపిస్తా. ఇదిగో చూడండి ఎంత చక్కగా ములక్కాడికి ఎలాగైతే మనం పీచు తీస్తామో అలా ఎంత చక్కగా వచ్చేస్తుంది. దీన్ని ఇలా తీసేసుకుని ఇలా పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా ఒలిచి పెట్టుకున్న తర్వాతను ఈ పప్పు నీళ్లు లేకుండా రుబ్బుకోవాలి. ఆ రుబ్బుతూ ఉన్నప్పుడు ఈ నల్లేరు, అలాగే పచ్చిమిరపకాయలు, మనం ఉప్పు ఎంత పడుతుందో ఉప్పు, అల్లం కొద్దిగా తరిగేసి అల్లము, ఇవన్నీ కూడా మిక్సీలోని ముద్ద చేసి అందులో కలుపుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు వేయటం లేదు, నా దగ్గర పండుమిరపకాయలు గుజ్జు ఉంది. పండుమిరపకాయల సీజన్లో అలా తీసి పెట్టుకున్నాను కనుక నేను పండుమిరపకాయ గుజ్జు వేసుకుంటాను. ఇవన్నీ ఇప్పుడు రుబ్బుకొని తర్వాత మీకు చూపిస్తాను, ఆ ముద్దంతా చూపిస్తాను. ఇవి ఇలాగా చక్కగా ఒలుచుకోండి. ఒలుచుకొని దీన్ని వడియం పెట్టుకుంటే ఏ వడియాల కన్నా కూడా ఇవి మనకి మంచి ఆరోగ్యం, హెల్తీ వడియాలు అనమాట. వడియాలు మనం రుచి కోసమే తింటాము. ఈ రుచి కోసం తినేదే కాకుండా మన ఆరోగ్యానికి అసలు మెయిన్ ఎముకల పుష్టి చాలా వజ్రంతో సమానంగా తయారు చేసేస్తుంది ఇది కానీ మనం రోజు తీసుకుంటే. కానీ మనం బిజీ లైఫ్ బద్ధకంతోనైనా సరే తీసుకోము రోజు దీన్ని ఆహారంలో. ఇలా వడియాలుగా ఉంటే మనం దీన్ని అస్తమానం ఇలా శుభ్రం చేసుకుని నూనె రాసుకుని ఇవన్నీ చేసుకోలేక కొంత తీసుకోము. వడియం అనుకోండి ఒకసారి పెట్టి ఉంచేసుకుంటే ఏముంది, రోజుకో 2 వడియాలు వేయించుకుని తిన్నా కూడా ఇది మనకు ఒక అద్భుతమైన మందులా పనిచేస్తుంది. మన ఇంటిలోనే ఒక చిన్న ముక్క తెచ్చి వేసుకుంటే పెరిగేటువంటి ఈ నల్లేరు ఇంత అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. దీన్ని ఇలా వడియంగా చేసి నిల్వ చేసుకుందాం. ఇది వేసవకాలం మనకి చక్కగా వడియాలు ఇటువంటివన్నీ ఎండేటువంటి అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇక ఒలిచిన కాడలు ఇలా మీరు చక్కగా ఇలా ఒలుచుకోండి. లేతవైతే ఒలక్కర్లేదు. ఇవన్నీ ఇప్పుడు గ్రైండర్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మన రుబ్బు చక్కగా అద్భుతంగా తయారైంది. నల్లేరు కాడలు, మినప్పప్పు, దీనికి ఏం కొలత ఏం లేదు. మనం
ఒక పావు కేజీ పప్పు వేసాను. పావు కేజీ పప్పు వేసాను, మీకు నల్లేరు కాడలు చూపించాను కదా. వీటితోని కొద్దిగా మనం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, ఉప్పు వేసి అదేంటంటే పప్పు మనం గ్రైండర్లో వేసుకుంటాం. నలుగుతూ ఉండగా నల్లేరు కాడలు, అల్లము, మిర్చి అన్నీ మిక్సీలో వేసుకుని అవి పేస్ట్ అయ్యాక అప్పుడు అందులో పప్పులో కలిపేస్తే అవన్నీ కలిపి చక్కగా మెదుగుతాయి. మెదిగిన తర్వాత ఇదిగో ఇలాగా మీకు పదే పదే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను చిన్నతనంలో నేను తెలియక చేసిన పొరపాటు కాస్త వైట్ డిశ్చార్జ్కే నాకు ఎందుకో మెన్సెస్ అయినప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని, ఎక్కువగా చికాకు పడేదాన్ని. ఒక ఆవిడకి ఏమీ లేకుండా ఉంటే అది చూసి అరే లేకపోతే ఎంత బాగుంటుందో అని ఫ్యామిలీ డాక్టర్ ఆవిడ మహాతల్లి ఎక్కడున్నారో రుక్మిణమ్మ గారు, ఆవిడని నాకు గర్భసంచి ఆపరేషన్ చేయండి అని. అప్పుడు నాకు 29 ఏళ్ల వయసు. అప్పుడు అంతగా ఇవన్నీ తెలియవు కదా మనకి, తీసేస్తే ప్రాబ్లం ఇవన్నీ. ఇప్పుడంటే పేపర్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా అన్నీ మంచిగా అద్భుతంగా తెలుసుకుంటున్నాం. తెలియక అస్తమాని అడుగుతుంటే ఆవిడ అది చాలా తప్పమ్మా, ఎక్కువ అయ్యి ఏమన్నా ప్రాణానికి ప్రమాదం అంటే తీయాలి, కానీ ఆవిడకి ఏం ప్రాబ్లం వచ్చిందో తీయించుకున్నారు, నువ్వు అలా తీయించుకోకూడదంటే ఎక్కువైతే తీసేస్తారు కదా అని నాకు నేనే ట్యాబ్లెట్లు తెచ్చుకున్నా కూడా దాన్ని ఎక్కువ చేసుకుని కోరి గర్భసంచి ఆపరేషన్ చేయించేసుకున్నా 29 ఏళ్ల వయసులో. చేయించుకోవడం వల్ల నాకు బోన్స్ మరీ వీక్ అయిపోయాయి, లేకపోతే అంత వీక్ అవ్వవు. ఆ బోన్స్ వీక్ అయిపోవడం ఇప్పుడు ఏంటంటే మందులు వాడుతున్నా కూడా వండుకోవడానికి ఏదో చిన్నపిల్లలు నడిచినట్టుగా అలాగ చేసుకుంటుంటాను. అది చేసుకుని తప్పదు మనం తినాలంటే, అందుకని అలాగ నెమ్మదిగా అలా చేసుకుంటే ఆపరేషన్ చేయాలంటారు, ఎన్ని ఆపరేషన్లు చేయించుకుంటామని. ఈ చిన్న మూలికా వైద్యాలు అంటారు కదా, ఈ ఆయుర్వేదంలో మనకి ఇవన్నీ మందులు ఏం కాదు, మన వంటింటివే. ఇది తెలుసుకుని వాడుతుంటాను. వాడేటప్పుడు కొద్దిగా బాగానే ఉంటాను, మళ్ళీ మొదటికి వస్తుంటుంటుంది మొదలేస్తే. ఇలాగే నాలాంటి పొరపాటు ఎవరూ చేయకుండా ఆరోగ్యంగా ఉండాలి. గర్భసంచిని ఎంతో అత్యవసరం, ప్రాణాపాయ పరిస్థితి అంటేనే ఆపరేషన్ చేయించుకోండి, లేకపోతే ఎవరు చేయించుకోకండి చిన్న ప్రాబ్లంలకి. ఆ చేయించుకోవడం వల్లే నా బోన్స్ అన్నీ వీక్ అయ్యి ఈరోజు ఇంత బాధపడుతున్నాను. ఒకవేళ మనకు గర్భసంచి ఆపరేషన్ లేకపోయినా ఇప్పుడు తినే ఆహారాన్ని బట్టి బోన్స్ గుల్లబారిపోతున్నాయి, కీళ్ళ నొప్పులు, చాలామందికి రుమటిక్ పెయిన్స్ అని ఇవన్నీ వస్తున్నాయి కదా. వీటన్నిటినీ కూడా తగ్గించి మనకు అద్భుతంగా మనకి ఒక వజ్రంలా తయారు చేస్తుంది మన బోన్స్ని. అటువంటి చక్కనటువంటి అమృతంతో సమానమైనటువంటిది, వజ్రంతో సమానమైనటువంటిది ఈ నల్లేరు. ఈ నల్లేరుని మనం కూరగా, పచ్చడిగా, కూర చేసుకోరు, పచ్చడి పులుసు చేసుకుంటారు. ఎందుకంటే కొద్ది దురద ఉంటుంది కనుక దీనికి చింతపండు కానీ పులుపు తగలాలి. అలా చేసుకుని అస్తమానం తినలేము, పిల్లలు వాళ్ళు తినరు. ఇప్పుడు ఉన్న ఈ చిన్న పిల్లలకి, ఈ జనరేషన్కి బోన్స్కి గట్టి కోసం ఏవేవైతే చేయాలో అన్నీ కూడా ఎక్కువగా చెప్తుంటాయి. ఎందుకంటే ఆ బాధ నేను పడుతున్నాను కనుక ఎవరు అటువంటి బాధ పడకూడదని ఇవన్నీ కూడా రాగులు వాడడం, ఈ నల్లేరు వాడడం, తిప్పతీగ ఇవన్నీ చెప్పేది ఇందుకే, బోన్స్ గట్టిగా ఉండడానికి. ఈ వడియాల రూపంగా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పిల్లలకు కూడా వేయించి పెడితే ఇష్టంగా తింటారు. చిన్నతనం నుంచి బోన్స్ గట్టిగా ఉంటేనే ఎవరైనా బాగుండేది. పదే ఈవిడ అస్తమాను కీళ్ళ నొప్పులు అన్నీ చెప్తుందని అనుకుంటారేమో. ఇది స్వయంగా నేను అనుభవిస్తున్న బాధ, ఇంకొకరు పడకూడదని చెప్పేది. కుర్చీలో కూర్చునడానికి చాలా ఇబ్బంది పడతాను, కూర్చున్న దాన్ని లేవడానికి కూడా అంత ఇబ్బంది పడతాను. అటువంటి బాధలు ఎవరూ పడకుండా మీరు ఆరోగ్యంగా ఉండండి. ఈ నల్లేరు చిన్న కాడ ఎక్కడైనా సరే తెచ్చి మీరు చిన్న గోళంలో వేసుకున్నారంటే అద్భుతంగా పాకేస్తుంది. దీనికి ఏం మనం పెద్దగా శ్రమపడి ఏమి చెయ్యక్కర్లేదు. ఆ కాడ అలా పాకిన తర్వాత వేసవకాలంలో చక్కగా పెరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, తాడి చెట్టు మీద వచ్చిన నల్లేరుని తినకూడదు. మిగతాది మనం ఇప్పుడు పల్లెల్లో ఎక్కడుంటున్నాం, మనం అందరం సిటీల్లో ఉంటున్నాం కనుక మనమే పెంచుకోవచ్చు. అలాగే మీకు ఎక్కడైనా సరే నర్సరీలో దొరుకుతుంది, తెచ్చుకొని చక్కగా ఇది ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని. ఈ వడియాల రూపంగా అయితే మనం చక్కగా తినగలం కనుక ఇలా చేసుకోండి. ఇవి చేసుకుని అద్భుతంగా ఆరోగ్యంగా ఉండేటువంటి వంటకం ఇది. ఇవి ఎండిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. మన నల్లేరు వడియాలు అద్భుతంగా చూడండి, ఒక్క రోజుకే చక్కగా ఎండిపోయాయి. అన్నీ పేపర్ మించి తీసేసి అలా పెట్టాను. రేపు ఒక్కరోజు కాస్త గాలి కారాయంటే చాలా అయిపోతాయి. మనకు ఒకవేళ మార్కెట్లో కొనుక్కుందామన్నా అన్నీ దొరుకుతాయి, కానీ ఈ నల్లేరు వడియాలు అయితే మనకి దొరకవు. ఇప్పటి నుంచి మీరు కూడా ఇవి చేసుకోండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. అద్భుతమైనటువంటి నల్లేరు వడియాలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నా పేరు ఇందిర. ఆయుష్మాన్ భవ.